ఈనాటి డేంజర్ బాయ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన మా అతిథులు మా వీరశంకర్ గారు, మా రామసత్యనారాయణ గారు, అలాగే సాయి వెంకట్ గారు, సినిమా హక్కులు తీసుకొని తెలంగాణలో రిలీజ్ చేయడానికి, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సతీష్ గారు, 2 రాష్ట్రాలలో, అలాగే ఈ మూవీ నిర్మించిన మంజునాథ్ పూర్ణిమ గౌడ గారు, అలాగే ముగ్గురు హీరోలు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక్కడికి వచ్చిన ఇంకా హీరోయిన్, అలాగే తెలుగు కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతున్న యాంకర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ట్రైలర్స్, సాంగ్స్ చూసాము, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ నేను ఆల్రెడీ చూసి ఉన్నాను. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాను, డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. చాలా బాగా తీశారు. దానికి తగ్గట్టు హర్రర్ కు తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా ఉంది. రీ రికార్డింగ్ చాలా సూపర్, చాలా అద్భుతంగా ఉంది. ఈ టైంలో దీన్ని మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసే సతీష్ గారు పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. తప్పకుండా దీనికి పూర్తి సహకారం మేమందరం చేస్తాం నీకు సతీష్. మంచి సినిమాను మంచి థియేటర్లలో రిలీజ్ చేస్తే డెఫినెట్ గా ఆడుతుంది. దీనికోసం అవసరమైతే ఎక్కడి దాకా పోదాం, మంచి థియేటర్లు దొరకాలి. 2 రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో థియేటర్స్ పైనే బాగా జనాల దాకా వెళ్ళింది. థియేటర్స్ బంద్, అది ఇది అని. దాన్ని మన సూపర్ అంటే గతంలో ఎన్టీ రామారావు ఒకప్పుడు ఇండస్ట్రీ కోసం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి మనకు చిన్న సినిమాలకు తను సబ్సిడీలు కూడా ఇచ్చిన ఘనత మాకు ఎన్టీ రామారావుకు ఉండింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇండస్ట్రీ కోసం బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. థియేటర్స్ ముఖ్యంగా బంద్ కాకపోవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎంటర్ కాకపోతే ఇక్కడ ఉండే లీజుదారులు, ఆ 4 అనే వారు ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీని దోచేశారు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, మాతో పాటు సతీష్ కూడా ఉన్నారు. అప్పుడు నేను కూడా డిస్ట్రిబ్యూటర్ గా ఒక 250 సినిమాలు చేశాను తెలంగాణలో. దాదాపు ఒక 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేరు నేనున్నాడు. ఈ రోజు కేవలం 4 డిస్ట్రిబ్యూటర్లు. అలాగే ఆంధ్రాలో కూడా దాదాపు ఒక 500-600 మంది ఉండేరు, అక్కడ కూడా లేరు. ఇదేంటంటే మొత్తం దోపిడీ ద్వారా 4 కలిసి మొత్తం 2 రాష్ట్రాలలో లీజ్ సిస్టాన్ని ఎంటర్ చేసి, ఇలాంటి సినిమాలకు చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒక థియేటర్ రిలీజ్ కావాలంటే ఇలాంటి సినిమా రెంట్ కట్టి చేయడంటే చాలా ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగానే ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గానే ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు దీన్ని డెఫినెట్ గా ఎంతో కొందరు వారిని విమర్శించే దానికి కూడా ప్రోత్సాహాన్ని చేస్తా ఉన్నారు. కొందరు పెద్దలు వాళ్ళ చిల్ల నిర్మాతలనే చేస్తా ఉన్నారు. నాతో పాటు మా రామసత్యనారాయణ గాని, వెంకట్ గాని, మోహన్ గౌడ్, నేనైతే 9 రోజులు నిరాహార దీక్ష చేసిన ఇదే థియేటర్ల కోసం, ఈ డిజిటల్ ఛార్జెస్ కోసం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తగ్గడం లేదు. ఈ రోజు ఆయన ఎంటర్ అయి 2 రాష్ట్రాల వాళ్ళని కదిలించే శక్తి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాగే ఉండాలి. ఈ ఇండస్ట్రీని ఒక్క తాటిపై తీసుకురావాలి. మాకు మళ్ళీ ఒక ఎన్టీ రామారావు వచ్చిన విధంగా ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళి పొలిటికల్ గా నువ్వు డిప్యూటీ సీఎం అయి ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకుందని గుర్తించి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ ద్వారా నీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, తప్పకుండా ఈ థియేటర్కు ఈ సినిమాకి 2 రాష్ట్రాలలో మంచి థియేటర్ లభించాలని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ మాత్రమే 100% నీకు సపోర్ట్ చేస్తూ సతీష్, సినిమాని డెఫినెట్ గా హిట్ చేద్దాం. మళ్ళీ తెలుగు కన్నడ మళ్ళీ మీరు సినిమాలు తీయాలి. డెఫినెట్ గా ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా మేమందరం సపోర్ట్ చేస్తామని మరి తెలుపుతూ, ఇంత మంచి ఫంక్షన్ కి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో హీరోలకు మరియు హీరోయిన్ కు
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ తప్పకుండా పేరు వస్తుంది. మీరు తెలుగులో కూడా యాక్ట్ చేసే అవకాశం ఇంతకుముందు నేను సతీష్తో చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా ఉంది. డెఫినెట్ గా ఇందులో ఎక్కడ చూసినా ఏ మాత్రం అంటే కన్నడ అనే టైపే లేదు. 100% తెలుగులో డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం ఉంటుంది. మరొకసారి